అయితే ఈ రోజు చిరంజీవి గారి బర్త్డేకి వేదికగా శిల్పకళ వేదిక అయితే మారబోతున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ఇదే మన చిరంజీవి గారి బర్త్డేను పురస్కరించుకొని ఒక మీడియాలో ఈ సీనియర్ నటి అయినటువంటి హీరోయిన్ ఖుష్బు గారిని యాంకర్ అడగడం జరిగింది. చిరంజీవి గారి బర్త్డే జరగబోతుంది, చిరంజీవి గారి బర్త్డే వేడుకలు ప్రారంభం అవుతున్నాయి, దీని మీద మీ స్పందన ఏంటి, చిరంజీవి గారికి ఏం చెప్పదలుచుకున్నారని అడగ్గా ఖుష్బు అయితే స్పందిస్తూ తను చిరంజీవి గారి పాత జ్ఞాపకాలను అయితే నెమరు వేసుకోవడం జరిగింది. తన జీవితాన్ని ప్రారంభించింది తమిళనాడు చెన్నై టీ నగర్ లో కాబట్టి అప్పట్లో మా ఇల్లు చిరంజీవి గారి ఇల్లు కూడా ఒకటే టీ నగర్ లో ఉండేది. అప్పట్లో మేము చిరంజీవి గారు మేము ఎక్కువగా కలుసుకుంటూ ఉండేవాళ్ళం. స్టూడియోలు పక్క పక్కన ఉండడం వల్ల ఇద్దరం సినిమాల్లో నటిస్తూ ఉండడం వల్ల ఎక్కువగా చిరంజీవి గారిని కలవడం జరిగేది. కలిసినప్పుడు చాలా ఆప్యాయంగా ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. ఆయన ఎప్పుడైనా సరే ఆయన దగ్గర ఒక మంచితనం గాని మంచి అందరినీ ఒకేలా చూసే తన బిహేవియర్ గాని చాలా బాగుంటుంది. పెద్ద ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ అని తారతమ్యం లేకుండా అందరినీ బాగా పలకరిస్తూ ఉంటారు. అయితే చిరంజీవి గారు ఎప్పుడైతే చెన్నై నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారో అప్పుడైతే మా ఇద్దరి మధ్య కొద్దిగా గ్యాప్ అయితే వచ్చింది. కానీ టాలెంట్ సినిమాలో నేను చిరంజీవి గారితో నటించడం, ఆ సమయంలో నేను హైదరాబాద్ కు వచ్చి చిరంజీవి గారిని కలవడం, ఆ తర్వాత సినిమాలో నటించడం వల్ల మా ఇద్దరి మధ్య గ్యాప్ అయితే దూరం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మేము 1980s బ్యాచ్ కు సంబంధించినటువంటి సెలబ్రిటీలం తరచుగా ప్రతి సంవత్సరం ఒక వేడుకలాగా కలిసి జరుపుకుంటూ ఉంటాం. ఈ కలిసినప్పుడల్లా మాకైతే ఒక చిరంజీవి గారు ఒక స్టార్ లా ప్రవర్తించకుండా ఆయన అందరితో ఒకేలా ప్రవర్తించడం, అందరిని ఈక్వల్ గా చూడటం, తన బిహేవియర్ ఏదైతే ఉందో అది డౌన్ టు ఎర్త్ ఉండే విధానం అయితే ఇప్పటికే మమ్మల్ని మెస్మరైజ్ అయితే చేస్తూ ఉంటుంది. మేము ఇంత పెద్ద ఆర్టిస్టులమై ఉండి మాకు అప్పుడప్పుడు కొద్దిగా అహంకారం అది ఇది కనబరుస్తూ ఉంటాం. ఆయన అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా ఆయన ఒదిగి ఉండే విధానం అన్నది మాకైతే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుందని అయితే చెప్పింది. అదే విధంగా చిరంజీవి గారి డ్యాన్స్ స్టెప్పులు అంటే తనకి ఇప్పటికీ అభిమానం అని, అదే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మళ్ళీ చిరంజీవి గారితో కలిసి నటించాలి, ఖచ్చితంగా నేను చిరంజీవి గారితో మళ్ళీ స్టెప్పులు వేసే అవకాశం నాకు కల్పించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటానని అయితే మీడియా ముఖంగా ఖుష్బు అయితే వేడుకోవడం జరిగింది. అదే విధంగా ఖుష్బు మరొక విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఈ యొక్క మెగాస్టార్ విశ్వంబరుణ్ణి కన్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి యొక్క మహత్యం ఇదంతా, ఈ యొక్క చిరంజీవికి అబ్బిన సద్గుణాలన్నీ కూడా ఆ తల్లి యొక్క చలవ వల్లనే వచ్చాయి. ఆ తల్లి మెగా తల్లి ఎవరైతే ఉన్నారో మెగా తల్లి యొక్క లక్షణాలే ప్రతి ఒక్కటి మెగాస్టార్ చిరంజీవికి అబ్బాయి అని అయితే ఖుష్బు గారు చెప్పడం జరిగింది. ఆ తల్లికి ఎంత మొక్కినా గాని మెగా తల్లి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి తల్లికి పాదాభివందనాలు కూడా తెలుపుకుంటూ మీడియా ముఖంగా ఖుష్బు గారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఖుష్బు గారు చిరంజీవి గారు ఈ విధంగానే మరి ఇంకా ఆయన వయసు ఎప్పుడు పెరగదు, ఆయన బర్త్డే తన ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా యంగ్ గా అవుతున్నారు. ఇదే విధంగా ఆయన ఇంకా మరిన్ని బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నానని అయితే ఖుష్బు గారు అయితే మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది.